నమస్కారం. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అంటే మన టీటీసీ ట్రైనీస్ అందరికీ ఈ విశ్లేషణాత్మక సెషన్కు స్వాగతం. రేపు మీరు అద్భుతమైన ఉపాధ్యాయులుగా మారబోతున్నారు కదా. మరి మీకోసం ఒక పవర్ఫుల్ అండ్ బేసిక్ టీచింగ్ మెథడ్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. అదేంటంటే తరగతి గదిలో విద్యార్థుల అటెన్షన్ని పూర్తిగా లాక్ చేసే టెక్నిక్, వివరణ మరియు ప్రదర్శన పద్ధతి. దీని ద్వారా టీచింగ్ ఎంత ఆసక్తికరంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. దీని వెనుక ఉన్న టీచింగ్ ఫిలాసఫీ ఏంటి, దీని అసలు లక్ష్యాలేంటి, క్లాస్ రూంలో అప్లై చేసే 5 దశల ప్రాసెస్ ఏంటి, కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, అలాగే చివరిగా దీనిలోని లాభాలు, లోపాలను చాలా క్విక్గా చూసేద్దాం. ఇక్కడొక్కసారి మన ఇండియన్ క్లాస్ రూమ్ వాతావరణం ఎలా ఉందో గమనించండి. టీచర్ ఒకవైపు పాఠం వివరిస్తూనే మరోవైపు దాన్ని స్వయంగా చేసి చూపిస్తున్నారు. స్టూడెంట్స్ ఎంత అటెన్షన్తో చూస్తున్నారో గమనించారా? కేవలం వినడం బోర్ కొట్టొచ్చు, కానీ ఇలా కళ్ల ముందు చేసి చూపిస్తే అభ్యాసం ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది కదా. సరే, ఇప్పుడు దీని వెనుక ఉన్న అసలు తత్వశాస్త్రం అంటే కోర్ టీచింగ్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం. దీని ఫార్ములా చాలా సింపుల్ అండి, కానీ ఎంతో పవర్ఫుల్. అదేంటంటే వివరణ ప్లస్ ప్రదర్శన ఈక్వల్స్ టు సమర్థవంతమైన అభ్యాసం. అంటే కేవలం మాటలతో చెప్పే ఎక్స్ప్లెనేషన్కి కళ్లతో చూసే డెమాన్స్ట్రేషన్ని యాడ్ చేస్తే లెర్నింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. టీచర్లుగా మనందరికీ ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అని చెప్పొచ్చు. అసలు ఈ పద్ధతిని ఫార్మల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక టాపిక్ని ఉపాధ్యాయుడు నోటితో చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ప్రాక్టికల్ ప్రూఫ్ని విద్యార్థుల కళ్ల ముందు ఉంచడమే ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. మాటల్లో చెప్పే థియరీకి, చేతల్లో చూపే ప్రాక్టికల్కి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడమే దీని మెయిన్ టార్గెట్. మరి ఈ పద్ధతిని వాడటం వెనుక మనం చేరుకోవాల్సిన అసలు లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. మన టార్గెట్ కేవలం బుక్లో ఉన్నది స్టూడెంట్స్ బుర్రలోకి ఎక్కించడం కాదండి. భవిష్యత్ ఉపాధ్యాయులుగా వాళ్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే పరిశీలనా శక్తిని పెంచాలి. థియరీకి ప్రాక్టికల్కి మధ్య ఒక కనెక్షన్ బిల్డ్ చేయాలి. వాళ్లకు నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ పెరగాలి. అలాగే నేర్చుకున్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. టీటీసీ ట్రైనీస్గా మనం సాధించాల్సిన అసలైన గోల్స్ ఇవే కదా. బాగానే ఉంది, కానీ దీన్ని నిజంగా క్లాస్ రూంలో ఎలా అప్లై చేయాలి? ఇక్కడే మనం 5 దశల ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. ఈ 5 స్టెప్ ప్రాసెస్ మీకొక పర్ఫెక్ట్ లెసన్ ప్లాన్లా పనిచేస్తుంది. ఫస్ట్ స్టెప్, వాళ్ల అటెన్షన్ క్యాచ్ చేయడం, వాళ్లలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సెకండ్ స్టెప్, టాపిక్ని క్లియర్గా వివరించడం. థర్డ్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రదర్శన. ఒక ప్రయోగం ద్వారా దాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాలి. ఫోర్త్ స్టెప్, వాళ్లకొచ్చే డౌట్స్ క్లియర్ చేయడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకోవాలి. ఫైనల్గా ఫిఫ్త్ స్టెప్, ఆ రోజు చెప్పిన కీ పాయింట్స్ మొత్తాన్ని కంక్లూడ్ చేస్తూ సమ్మరైజ్ చేయాలి. చాలా సింపుల్ కదా. ఈ థియరీని కాస్త పక్కన పెట్టి దీన్ని రియల్ వరల్డ్లో ఎలా అప్లై చేస్తారో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మరియు టూల్స్ ద్వారా చూద్దాం. ఎంత డ్రై సబ్జెక్ట్ అయినా సరే ఈ మెథడ్తో చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేయొచ్చు. ఉదాహరణకు, నీరు ఆవిరి కావడం అనే కాన్సెప్ట్ బోర్డు మీద రాసి చెప్పడం కన్నా ఒక చిన్న ప్రయోగం చేసి చూపిస్తే ఎంత బావుంటుంది. అలాగే మొక్కల భాగాల గురించి చెప్పేటప్పుడు ఒక రియల్ మోడల్ తెచ్చి చూపించడం, లేదా మ్యాప్ రీడింగ్ చెప్పేటప్పుడు వాళ్ల ముందే మ్యాప్లో పాయింట్ చేయడం. ఇలా చేయడం వల్ల టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. అయితే క్లాస్ రూంలో ఈ మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలంటే మనకు కొన్ని టూల్స్ తప్పనిసరిగా కావాలి. అవే మన టీచింగ్ ఎయిడ్స్. రంగురంగుల చార్ట్లు, 3D నమూనాలు, ప్రొజెక్టర్లు లేదా వీడియోలు. సైన్స్ క్లాస్ అయితే ల్యాబ్ ఆపరేటర్స్. ఇవన్నీ ఒక ఉపాధ్యాయుడికి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివండి. వీటితోనే మీరు మీ క్లాస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లగలరు. ఏ పద్ధతి అయినా సరే 100% పర్ఫెక్ట్ కాకపోవచ్చు కదా. అందుకే ఇప్పుడు దీని ప్రయోజనాలు మరియు లోపాలను ప్రాక్టికల్గా బ్యాలెన్స్ చేసి చూద్దాం. దీని మెరిట్స్ చూసుకుంటే స్టూడెంట్స్లో ఎంగేజ్మెంట్ చాలా హైగా ఉంటుంది. కళ్లతో చూసి నేర్చుకుంటారు కాబట్టి లాంగ్ టైం గుర్తుంటుంది. అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా సూపర్బ్గా డెవలప్ అవుతాయి. కానీ డీమెరిట్స్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ క్లాస్ రూమ్స్లో ఒక్కోసారి 50-60 మంది స్టూడెంట్స్ ఉంటారు. లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్లకి మీరు చేసే డెమాన్స్ట్రేషన్ సరిగ్గా కనిపించకపోవచ్చు. పైగా దీనికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అలాగే టీచర్కి ఆ ప్రయోగం చేయడంలో మంచి స్కిల్ ఉండాలి. సో ఒక స్మార్ట్ టీటీసీ ట్రైనీగా మీరు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ చూశాక యాజ్ ఏ టీచర్ మన బేసిక్ మంత్ర ఏంటంటే, స్పష్టంగా వివరించండి, కళ్లకు కట్టినట్లు ప్రదర్శించండి, వాళ్లకు సంపూర్ణంగా అర్థమయ్యేలా చెయ్యండి. ఎక్స్ప్లెయిన్, డెమాన్స్ట్రేట్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. ఇదే మన సక్సెస్ సీక్రెట్. ఇక ముగించే ముందు ఈ ఒక్క కొటేషన్ చూడండి.
చూసింది మరియు విన్నది కలిసినప్పుడు అది మెరుగ్గా అర్థమవుతుంది మరియు జీవితాంతం గుర్తుంటుంది. భవిష్యత్ ఉపాధ్యాయులుగా త్వరలో క్లాస్రూంలోకి అడుగుపెట్టబోతున్న మీరంతా మీ విద్యార్థులకు ఆ పాఠాలు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడానికి ఈ చూపు మరియు వినుకిడిని ఎలా బ్లెండ్ చేయబోతున్నారు? ఈ ఆలోచనతోనే మీ టీచింగ్ జర్నీని అద్భుతంగా ప్లాన్ చేసుకోండి. ఈ విశ్లేషణను ఇంత ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు.